హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు వ్యూస్. ఈరోజు సాటర్డే కదండి. సో మా డిన్నర్ ఏంటో చూసేద్దామా. వేడివేడిగా అయితే వైట్ రైస్, పగలు కక్కుతున్న వైట్ రైస్ అనమాట. సో దీంట్లోకి ఈ కర్రీ వచ్చేసి తీపి గుమ్మడికాయ కూర అయితే ఉండేదండి. ఇది మా వారి స్కూల్లో అయితే గుమ్మడికాయలు కాస్తుందని చెప్పాను. ఆల్రెడీ చాలా వీడియోలు అయితే పెట్టాను చూడండి. 10 కేజీల దాకా కాస్తుందండి గుమ్మడికాయ. అదైతే మళ్ళీ తీసుకొచ్చారు. సో దాంతో నేను తీపి గుమ్మడికాయ కూర అయితే వండాను. చాలా గుజ్జుగాను, బెల్లం తక్కువ వేసుకొని వండుకోవాలండి. అలా ఎక్కువ వేస్తే కనుక అది స్వీట్ అవుతుంది. సో కర్రీ వేలోకి వేసే విధంగా వండుకుంటే అసలు అద్దరిపోతుంది కూర. అసలు ముద్ద కలుపుకొని పెడుతుంటే అబ్బబ్బబ్బా అసలు నోట్లో నీళ్ళు అసలు ఆగట్లేదని అంత బాగుంది కర్రీ అయితే. చాలా బాగుంటుంది ఇది. అయితే మనము స్వీట్నెస్ అనేది చాలా కర్రీకి సరిపడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు అనమాట. వండే విధంగా ఉంటే అద్దరిపోతుంది. దీంతో దప్పలం కూడా చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీస్ కూడా మీకు చూపిస్తాను. సో ముక్కలు కూడా చక్కగా తొక్క తీయకూడదండి, అలాగే వండేసుకోవాలి గుజ్జుగా కూడా. ఇదిగోండి, ఈ విధంగా అయితే మా డిన్నర్ అయ్యింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.